Namaste, I'm Kancana Advocate. Today I'm dealing with Andhra Pradesh Civil Rules of Practice and Circular Orders 1990. The preamble of the Civil Rules of Practice is, whereas it is expedient to amend, consolidate and bring up to date the Civil Rules of Practice and Circular Order 1905 and to incorporate therein circular orders and administrative instructions issued from time to time for guidance of all the subordinate civil courts in the state of Andhra Pradesh except Court of Small Causes. The following rules and circular orders are issued under authority of the High Court. See, previously, before 1990, AP Civil Rules of Practice, we have 1905 Civil Rules. Danni amend and consolidate and bring up to date చేసి మనకి 1990లో రూల్స్ తెచ్చారు. ఇట్ ఈస్ ఫర్ circular orders and administrative instructions issued from time to time for guidance of all the subordinate civil courts in the state of Andhra Pradesh, given by the issued by the authority of High Court. ఇక్కడ సబార్డినేట్ సివిల్ కోర్ట్స్ అని ఉంది కదా, సుప్రీంకోర్టు మనకి ఏం చెప్పింది అంటే సబార్డినేట్ అని చెప్పకూడదు, ఎవరికి ఎవరు సబార్డినేట్ కాదు, ట్రయల్ కోర్ట్స్ అనాలి అని చెప్పారనమాట. In exercise of powers conferred by Article 227 of the Constitution of India and Section 126 of Code of Civil Procedure, and with previous approval of the Governor of Andhra Pradesh, the High Court of Andhra Pradesh hereby makes following rules and circular orders for guidance of subordinate civil courts in state of Andhra Pradesh except small causes. ఇక్కడ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి పవర్స్ ఎలా వచ్చాయి అంటే కన్ఫర్ అయ్యాయి అంటే బై ఆర్టికల్ 227 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ సెక్షన్ 126 ఆఫ్ సిపిసి ద్వారా హైకోర్టుకి రూల్ ఫ్రేమింగ్ రైట్స్ అనేవి వచ్చాయి అన్నమాట. ఇవి ఎప్పుడు రూల్ ఫ్రేమ్ చేస్తాయంటే విత్ ప్రీవియస్ అప్రూవల్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్, ఇది మనకి స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కాబట్టి ప్రీవియస్ అప్రూవల్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్న తర్వాత హైకోర్ట్ విల్ ఫ్రేమ్ ద రూల్స్ అండ్ సర్క్యులర్ ఆర్డర్స్ ఫర్ గైడెన్స్ ఆఫ్ ద trial civil courts. These rules relates to civil rules. That's why applies to civil courts in state of Andhra Pradesh except small causes. Chapter 1 preliminary short title. Rule 1 is short title. The civil rules of practice and circular order. Short title. Rule 2 address for service means place appointed by a party. ఏదైనా ఒక ప్లేస్ చెప్పారనుకోండి, మనం ప్లెయింట్లోనైనా ఎక్కడైనా ఒక ప్లేస్ రాస్తే అది అపాయింటెడ్ బై ఏ పార్టీ అయినా లేకపోతే అడ్వకేట్ అయినా అట్ వాజ్ ద సర్వీస్ ఆఫ్ సమన్స్ నోటీస్ ఆర్ అదర్ ప్రాసెస్ మే బీ మేడ్ టు సచ్ పార్టీ. ఏ పర్టికులర్ ఏ ప్లేస్ని చెప్తే దట్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ ద సర్వీస్. ఎందుకోసం అంటే ఫర్ సమన్స్ నోటీస్ అండ్ అదర్ ప్రాసెస్ మే బీ మేడ్ ఆన్ సచ్ పార్టీ. సర్వీస్ సమన్స్ ఇవ్వడానికి, నోటీస్ ఇవ్వడానికి, అదర్ ప్రాసెస్కి కోసం పర్టికులర్ ప్లేస్ అపాయింటెడ్ బై ద పార్టీ అయినా ఆర్ అడ్వకేట్ అయినా చెప్తే దాన్ని అడ్రస్ ఫర్ సర్వీస్ అంటారు అన్నమాట. అడ్వకేట్ ఇంక్లూడ్స్ ప్లీడర్. రూల్ 2 సబ్ రూల్ సి application includes execution application, execution petition, interlocutory application whether written or oral. అప్లికేషన్ అంటే ఎగ్జిక్యూషన్ పిటిషన్ అయినా, ఏపీ అయినా, ఈఏ అయినా, ఐఏ అయినా, వెదర్ దట్ ఈస్ ఇన్ రిటర్న్ ఆర్ ఓరల్ ఉంటే దాన్ని అప్లికేషన్ అంటారు. కోడ్ మీన్స్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ యాజ్ అమెండెడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఎగ్జిక్యూషన్ పిటిషన్ మీన్స్ ఎ పిటిషన్
టు ఎ కోర్ట్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎనీ డిగ్రీ ఆర్ ఆర్డర్. ఏదైనా డిగ్రీ ఆర్ ఆర్డర్ వచ్చేటప్పుడు మనం దాన్ని ఎగ్జిక్యూషన్ కోసం కోర్టులో వేసే పిటిషన్ని ఎగ్జిక్యూషన్ పిటిషన్ అంటారు. ఎగ్జిక్యూషన్ అప్లికేషన్ మీన్స్ అన్ అప్లికేషన్ టు ద కోర్ట్ మేడ్ ఇన్ పెండింగ్ ఎగ్జిక్యూషన్ పిటిషన్ అండ్ ఇంక్లూడ్స్ అప్లికేషన్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎ డిగ్రీ. ఎగ్జిక్యూషన్ అప్లికేషన్ ఈఏ ఎప్పుడు వేస్తాం మనం? పెండింగ్ ఎగ్జిక్యూషన్ పిటిషన్ ఉండేటప్పుడు మనం, అంటే సూట్లో అయితే ఐఏ వేస్తాం, ఎగ్జిక్యూషన్ ఈపీలోనైతే ఈఏ వేస్తాం అనమాట. ఈ ఈఏని ఈఏలో ఎగ్జిక్యూషన్ అప్లికేషన్లో ఇంక్లూడ్స్ అప్లికేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనీ డిగ్రీ ఆఫ్ ఎ డిగ్రీ. ఏదైనా డిగ్రీని ట్రాన్స్ఫర్ చేయమని పిటిషన్ పెట్టుకున్నా దట్ ఈస్ ఆల్సో ఎగ్జిక్యూషన్ అప్లికేషన్ అనే అంటారు. ఫస్ట్ హియరింగ్ ఇంక్లూడ్ ద హియరింగ్ ఆఫ్ ఎ సూట్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇష్యూస్ అండ్ ఎనీ అడ్జర్న్మెంట్ దేర్ ఫర్. హియరింగ్ ఆఫ్ ఎ సూట్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇష్యూస్ అంటే బిఫోర్ ఫ్రేమింగ్ ద ఇష్యూస్ బోత్ పార్టీస్ ప్రెజెంట్ అయ్యేటప్పుడు ఫస్ట్ హియరింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. హైకోర్ట్ మీన్స్ ఇది మనకి రిలేటెడ్ టు ఏపీ కాబట్టి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇంటరిమ్ డిగ్రీ మీన్స్ ఎ డిగ్రీ declaring the rights and liabilities of several parties and providing determination of particular property or sum of money to be apportioned or paid to any party or for otherwise giving effect to such declaration. ఏదైనా డిగ్రీలో రైట్స్ అండ్ లయబిలిటీస్ డిక్లేర్ చేసిన తర్వాత అందులో సెవెరల్ పార్టీస్ ఉండేటప్పుడు సమ్ ప్రాపర్టీస్ డిటర్మినేషన్ ఆఫ్ సమ్ ప్రాపర్టీస్ ఆర్ సమ్ మనీ అలాగా, అంటే ఫైనల్ డిగ్రీ కానట్లయితే దట్ ఈస్ ఇంటరిమ్ డిగ్రీ. ఇంటర్లాక్యుటరీ అప్లికేషన్ ఐఏ మీన్స్ అన్ అప్లికేషన్ టు ద కోర్ట్ ఇన్ ఎనీ సూట్, అపీల్ ఆర్ ప్రొసీడింగ్స్ ఆల్రెడీ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ ఎ కోర్ట్ అదర్ దెన్ ద ప్రొసీడింగ్స్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ డిగ్రీ ఆర్ ఆర్డర్. అంటే మనం ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ డిగ్రీ ఆర్ ఆర్డర్ అంటే దేనికి పెడతాం? ఎగ్జిక్యూషన్ పిటిషన్ పెడతాం. అందులో ఉండే వాటిని ఎగ్జిక్యూషన్ అప్లికేషన్ అంటారు. కానీ ఇంటర్లాక్యుటరీ అప్లికేషన్ అంటే అదర్ దాన్ ఎగ్జిక్యూషన్లో పెట్టేవి, అంటే సూట్, అపీల్ ఆర్ ప్రొసీడింగ్స్లో పెట్టే వాటిని ఇంటర్లాక్యుటరీ అప్లికేషన్స్ అంటారనమాట. అంటే ఆల్రెడీ సూట్ ఇన్స్టిట్యూట్ చేశారు, మనకి మధ్య మధ్యలో ఏమైనా రిలీఫ్స్ కావాలి అని అనుకుంటే ఇంటర్లాక్యుటరీ అప్లికేషన్ ఫైల్ చేస్తాం. Original petition means a petition whereby any proceeding other than a suit or appeal or proceeding in execution of a decree or order is instituted in a court. Original petition ante any proceeding, సూట్ కాకుండా, అపీల్ కాకుండా, ఎనీ ప్రొసీడింగ్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ డిగ్రీ అంటే ఈఏ కాకుండా, సూట్ కాకుండా, అపీల్ కాకుండా వేసేవి, అంటే సూట్, అపీల్, ఎగ్జిక్యూషన్ కాకుండా వేసే వాటిని ఒరిజినల్ పిటిషన్ అంటారు. అంటే మనం జనరల్గా ఫ్యామిలీ మ్యాటర్స్లో, ఫ్యామిలీ కోర్ట్స్లో ఒరిజినల్ పిటిషన్స్ అనేవి ఫైల్ చేయడం జరుగుతుంది. ప్రొసీడింగ్స్ includes all documents presented to or filed in court by any party or commissioner or other officer of the court other than documents produced as evidence. ఎవిడెన్స్ కోసం ప్రొడ్యూస్ చేసేవి కాకుండా ఆల్ డాక్యుమెంట్స్ ప్రెజెంటెడ్ టు ఆర్ ఫైల్డ్ ఇన్ కోర్ట్ చేసేవి, ఏవైనా డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేసేవి అదర్ దెన్ డాక్యుమెంట్ ప్రొడ్యూస్డ్ యాజ్ ఎవిడెన్స్గా కాకుండా ఇంకెనీ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేస్తే దాన్ని కూడా ప్రొసీడింగ్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. వెరిఫైడ్ మీన్స్ వెరిఫైడ్ యాజ్ మేనర్ ప్రొవైడెడ్ ఇన్ ద ఆర్డర్ 6 Rule 15. అంటే మనం ప్లీడింగ్స్ అనే అయిపోయాక వెరిఫైడ్ అని ఉంటుంది, సైన్ చేస్తారు కదా పార్టీస్, దట్ ఈస్ వెరిఫైడ్. దట్ ఈస్ ఆర్డర్ 6 Rule 15. Other expressions, all other expressions used herein shall have respective meanings prescribed by the Code or General Clauses Act 1897. అంటే సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో చెప్పనివి ఏవైనా ఉంటే అది సిపిసిలోనైనా జనరల్ క్లాజెస్ యాక్ట్ నుండేనా మనం తీసుకోవాలి. Sitting of courts shall ordinarily commence not later than 11 AM. 11 AM తర్వాత కాకుండా, అంటే బిఫోర్ 11 AM బెంచ్ ఎక్కాలి అన్నమాట జడ్జెస్.
unless work for the day is disposed of earlier, the court shall not rise before 5 p.m. ఒకవేళ వర్క్ అవ్వకపోతే 5 వరకు కూడా ఉండాలి ఎక్సెప్ట్ ఫర్ లంచ్ 2 p.m. to 2:30 p.m. Judicial work on Sunday. No case shall ordinarily be heard and no judicial act formally announced or done on Sundays or other public holidays. As a general rule ఏంటంటే సండేస్ పబ్లిక్ హాలిడేస్లో జుడిషియల్ యాక్ట్ అనేవి జరగవు జుడిషియల్ వర్క్స్ అనేవి ప్రొవైడెడ్ దట్ ద కోర్ట్ మే సిట్ ఆన్ సండే ఆర్ అదర్ పబ్లిక్ హాలిడే for purpose of completing the examination of witness or other urgent proceedings then in progress, which provided that the court may sit on Sunday or other public holiday for purpose of completing the examination of a witness or any other urgent proceedings then in progress, which cannot be adjourned టు ద నెక్స్ట్ డే. ఒకవేళ యాజ్ ఎ జనరల్ రూల్ ఏంటంటే సండేస్ పబ్లిక్ హాలిడేస్లోన జుడిషియల్ వర్క్ అనేది జరగదు. కానీ ఇన్ ఎక్సెప్షనల్ కేసెస్ సండేస్ ఆర్ అదర్ పబ్లిక్ హాలిడేస్ ఫర్ పర్పస్ ఆఫ్ కంప్లీటింగ్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ని కంప్లీట్ చేయడానికి ఆర్ ఎనీ అదర్ అర్జెంట్ ప్రొసీడింగ్స్ ఏమైనా ఉంటే దెన్ ఇన్ ప్రోగ్రెస్ విచ్ కెనాట్ బి అడ్జర్న్ టు ద నెక్స్ట్ వర్కింగ్ డే. దాన్ని అడ్జర్న్ చేయలేము అని అనుకుంటే నెక్స్ట్ వర్కింగ్ డేకి అలాంటి సిచ్యువేషన్లో సండే ఆర్ పబ్లిక్ హాలిడేలో కూడా జుడిషియల్ వర్క్ అనేది జరుగుతుంది. రూల్ 6 reckoning of prescribed day. In all cases in which any particular number of days not expressed to be clear days is prescribed these rules. ఏదైనా పర్టికులర్ నెంబర్ అనేది క్లియర్గా మెన్షన్ చేయకపోతే ఈ రూల్స్ని ఫాలో అవ్వాలి. ద సేమ్ షాల్ బి రికౌంట్ ఎక్స్క్లూజివ్లీ ఆఫ్ ద లాస్ట్ డే అన్లెస్ ద లాస్ట్ డే ఫాల్స్ ఆన్ సండే ఆర్ అదర్ డే ఆన్ విచ్ ద ఆఫీస్ ఆఫ్ ద కోర్ట్ ఈజ్ క్లోజ్డ్, in which case the time shall be reckoned exclusively on that day also and of any other following day or during which the office may continue to be closed. అంటే ఏదైనా ఎలా రికౌంట్ అంటే కౌంట్ ఎలా చేస్తామంటే ఏదైనా సండే అయినా పబ్లిక్ హాలిడే అయినా పడితే లేకపోతే కోర్ట్ ఎప్పుడైనా క్లోజ్ చేసి ఉన్నట్లయితే నెక్స్ట్ ఫాలోయింగ్ డే లేకపోతే కంటిన్యూగా కోర్ట్ క్లోజ్ అయ్యి ఉంటే ఎప్పుడు రీఓపెన్ అవుతుందో ఆ రోజునే రికౌంట్ చేయాలన్నమాట, కౌంట్ చేయాలి. రూల్ 7 సర్వీస్ ఆఫ్ నోటీస్. Except as otherwise provided by CPC or these rules or any other law for time being in force, any notice directed to be given to any party shall be in writing and may be served by a party or his advocate, another party or his advocate personal, or being sent the same by post in registered post cover, acknowledgement due, or by speed post, or by an approved courier service, or by fax message, or by electronic mail service, or by such means to address for service of the party or his advocate. Service of notice means service of notice must always be in written లో ఉండాలి. ఆ సర్వీస్ ఎప్పుడు కూడా పార్టీకైనా అదర్ అడ్వకేట్కైనా సర్వ్ చేయాలి. పర్సనల్గానైనా చేయొచ్చు, లేకపోతే ఆర్ త్రూ రిజిస్టర్డ్ పోస్ట్ విత్ ఎక్నాలెడ్జ్మెంట్ డ్యూ ఆర్ స్పీడ్ పోస్ట్ ఆర్ బై అప్రూవ్డ్ కొరియర్ సర్వీస్ ఫ్యాక్స్ ఆర్ బై ఎలక్ట్రానిక్ సర్వీసెస్ ద్వారా అంటే ఈమెయిల్ అయినా సరే పంపించవచ్చు అన్నమాట. వేరే పార్టీ ఈజ్ డైరెక్టెడ్ are permitted by order of a court to take out summons or notices by registered post acknowledgement due or by
Speed post or by approved courier services, fax or electronic email service or such means, the presiding officer shall hand over summons or notices duly prepared and signed by the authorized officer to the petitioner or his advocate for service on other party. హ్యాండ్ ఓవర్ సమన్స్ కూడా ఉంటాయన్నమాట. వాళ్ళు పర్సనల్గా ఇవ్వాలి అనుకుంటే కోర్టులో చేయవలసిన అంటే ప్రాసెస్ ప్రిసైడింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ అవన్నీ అయిపోయిన తర్వాత హ్యాండ్ ఓవర్ సమన్స్ పిటిషనర్కైనా అడ్వకేట్కైనా ఫర్ సర్వీస్ ఆన్ అదర్ సైడ్ చేయమని ఇస్తారు. హ్యాండ్ ఓవర్ సమన్స్ ఆర్ నోటీస్. The petitioner or his advocate shall file a memo stating the mode of service by which the affected service enclosed the acknowledgement card and returned postal cover or any other proof. ఒకవేళ ఎక్నాలజ్మెంట్ అయితే ఎక్నాలజ్మెంట్ కార్డ్ అయినా లేకపోతే రిటర్న్ అయితే రిటర్న్ పోస్టల్ కవర్ అయినా సరేను మెమోగాను ఫైల్ చేయాలన్నమాట. ఎలా సర్వీస్ అయింది అనేది. District judge shall prepare a panel of courier services for courts situated at district headquarters and a separate panel for the courts situated outside the district headquarters for sending summons, notices and other process by such courier services, and such panel shall continue until further orders. కొరియర్ సర్వీసెస్ ప్యానల్ని డిస్ట్రిక్ట్ జడ్జ్ ప్రిపేర్ చేస్తారన్నమాట. థ్యాంక్ యూ.